నమస్కారం. ఆశీస్సులండి. హిందువులకు చాలామందికి ఒక అభిప్రాయం, అంటే హిందూ మతాన్ని వ్యతిరేకించే వాళ్ళకి హిందువులు అభిమానించేటువంటి లేకపోతే ఆరాధించేటువంటి గోమాత మీద మనం వివిధ రకాలైనటువంటి ప్రకటనలు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ సైంటిస్టులు అని చెప్పేసి నాస్తికులు అని చెప్పేసి వాళ్ళు అంటే భూమి మీద చాలా జంతువులు ఉన్నాయి, అలాంటిది ఒక జంతువు గోవు అనేది. కొన్ని జంతువులను కోసుకొని తింటా ఉన్నారు, ఆవును కూడా కోసుకొని తింటే తప్పేంటి అని చెప్పేసి అన్నట్టు వాళ్ళ వాదన. అలాగే భూమి మీద మిగిలిన జంతువులు విసర్జించేటట్టు మానవుడితో సహా విసర్జించేటటువంటి ఏదో మూత్ర విసర్జన కానీ మూలం కానీ గోవు విసర్జించేది కూడా అంతే కదా, వాటికి ఎందుకు అంత ప్రత్యేకత తీసుకొచ్చా ఉంటారు ఈ పంతులు అని చెప్పేసి అనేటువంటి ఈ బ్రాహ్మణులు అని చెప్పేసేటట్టు దీన్ని వాళ్ళు క్యాచ్ చేసేసుకుని రూపాయి సంపాదించుకోవడానికి అనేటువంటి నాస్తికులు చేసేటట్టు వ్యాఖ్య మీద మీ అభిప్రాయం ఇచ్చాం. అసలు గోవు యొక్క విశిష్టత చెప్పాలంటే అది ఎందుకు మిగతా జీవరాశుల నుంచి సృష్టిలో భూగోళాన్ని అంతరిక్షం నుంచి చూచారనుకుందాం. ఎలా కనపడుతుంది అనుకుంటారు? గ్రీన్గా ఉందనుకుంటారు. ఆ పచ్చగా సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఏముండాలి? భూసారం ఉండాలి. ఇది అట్లా పెడదాం కొంచెంసేపు. తరువాత చట్టం ప్రకారం, చట్టం కదా మనకి, పలుకుబడి ఉంటే డబ్బు ఉంటే చట్టం మారదు. చట్టంలో ఏముంది? మిగతా జీవుల కంటే విశేషంగా గోవుకు ప్రాధాన్యం చెప్పారు. ఎట్లా? గోవును వధించాలంటే స్లాటర్ హౌసెస్కి వెళ్ళాలంటే గోవును వధించకూడదు. మిగతా జీవులను కూడా వధించాలంటే ఏది గేదెని, దున్నపోతుని, ఎద్దుని, ఇట్లాంటి వాటిని అవి వ్యవసాయయోగ్యం కాదు, వాటిలో ఇక ఏమీ లేదు, అవి మరణించేదానికి సిద్ధంగా ఉన్నాయి, అవి వ్యర్థమేను అవి అనుకునే దశలో వాటికి ఒక పశు వైద్యుడు ముద్ర వేయాలి. అవి ఆహారంగా మారితే ప్రపంచానికి వచ్చిన నష్టం లేదు, లేదా వ్యవసాయ రంగానికి వచ్చిన నష్టం లేదు, సమాజానికి వచ్చిన నష్టం లేదు, అవి జీవించి ఉండి ఇక ప్రయోజనం నిరర్ధకము అనుకునేటువంటి ముద్ర పడినప్పుడే వాటిని చేయాలి. తర్వాత జంతు పరిరక్షణ చట్టాలు ఉన్నాయి. ఆ జంతువులను కూడా కుక్కి వేయకూడదు. చక్కగా వాటికి మనతో పాటు 84 లక్షల జీవరాశుల్లో మానవులు ఒకటి, మిగతావన్నీ కూడా జీవరాశులే కదా. భూమి మీద వాటికి సృష్టి బతికే హక్కు, జీవించే హక్కు ఉంటుంది కాబట్టి వాటికి కొన్ని చట్టాలు చేయబడి అనాదరించే రాజుల కాలం నుంచి కూడా వాటిని భూతదయ అంటారు. సర్వభూత హితే రథాహ అని చెప్పారు భక్తి యోగంలో. సర్వభూతముల యొక్క హితాన్ని కోరే మనసు కలిగి ఉన్నవాడెవరో వాళ్ళు భగవంతుడికి ఇష్టడు అని ధర్మశాస్త్రంలో హిందువులకు ప్రామాణిక గ్రంథమైనటువంటి భగవద్గీతలో ఉందన్నమాట. తరువాత ఆ గోవులు మిగతా జీవుల్లాగా కామవాంఛలతో జనించలేదు. ఒక మతాంతరాలు రెండుగా ఉన్నాయి. ఒకటి, పాల సముద్రంలో వాసుకితో మందరగిరి పర్వతాన్ని చిలికినప్పుడు గోవులు 5 సుశీల, సుభద్ర, నళిని, నందిని ఇట్లా గోవులుగా 5 గోవులు వచ్చాయని, వాటితో పాటు నందులు వచ్చాయని, వాటి యొక్క స్వచ్ఛమైనటువంటి సంపర్కం చేత ఏది మానవులు ఎలా అయితే తిథిని కలిసేదానికి ముహూర్తాలు పెడతారు వివాహం తర్వాత, ఎందుకని సత్సంతానం కలిగితే సమాజానికి హితం చేసేటువంటి సంతానం కోసం పలానా గ్రహాలు పలానా సమయాల్లో కలిసినప్పుడు ఆ బీజం ఉద్భవమైనప్పుడు ఎట్లా అయితే సమాజ హితం కలిగించే మానవులు, చక్కని డాక్టర్లు, మంచి రాజకీయ నాయకులు, రాజులు, పరిపాలనా దక్షులు, సైనికులుగా సమాజ రక్షణ కోసం ఎలా అయితే ముహూర్తాలు నిర్ణయించారో ఆ విధంగా ఆ 5 రకాల గోవులు స్వయంభూ అయినటువంటి పాలకడల నుంచి లక్ష్మీదేవితో పాటు, అమృతంతో పాటు, చంద్రుడితో పాటు, ఆలాహలంతో పాటు, ఐరావతంతో పాటు, కల్పవృక్షంతో పాటు కామధేనువు అనబడేటువంటి ధేనువులు వచ్చాయి కనుక వాటికి మిగతా జీవరాశులతో రాలేదు కనుక ఆ విధంగా అంచేత వాటికి విశేషత. తరువాత నైమిసారణ్యంలో సత్రయాగం కొన్ని వేల సంవత్సరాలు చేసిన తరువాత ఆ హోమం నుంచి ఫలితంగా ఒక ఆవు వచ్చిందని, ఒక కోడి వచ్చిందని, నంది వచ్చిందని, ఆ విధంగా మేము అవన్నీ నమ్మమండి. అలా ఎలా వస్తాయంటే హిందూ ధర్మశాస్త్రాన్ని నమ్మేవాళ్ళు నమ్ముతారు, మిగతా వాళ్ళతో మనకు పని లేదు. ఆ విధంగా వచ్చే కనుక వాటి యొక్క పాలు వల్ల, తల్లి పాలు లేకపోతే గోవు పాలు అన్నారు. వాటి వ్యర్థాల వల్ల వ్యవసాయం చేసుకుంటాం, వాటి వ్యర్థాల వల్ల మనం వ్యవసాయం చేస్తాం. పాడి పరిశ్రమ,
కుటీర పరిశ్రమలాగా, గృహ పరిశ్రమలాగా మన భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఆహారం లేనిదే జీవించలేం కదా. ఆహారం కావాలంటే ఏం కావాలి? ఎరువులతో భూమి కావాలి, నీరు కావాలి, వాటికి సారవంతమైనటువంటి ఎరువులు కావాలి. అవి దున్నేదానికి ఇప్పుడే ట్రాక్టర్సు, అనేక రకాల ఎలక్ట్రానిక్ సామగ్రి వచ్చాయి, యంత్ర పరికరాలు వచ్చాయి. పురాతన కాలంలో ఈ నందులు దున్నేవి, ఈ ఆడ ఆవులు పాలు ఇచ్చేవి, గృహ అవసరాలు తీరేది. వాటికి మించినటువంటి పాలు, రకరకాల ఉత్పత్తుల్ని వస్తు రూపంగా మార్చుకుని వస్తు మార్పిడి ద్వారా మనం మార్చుకునేవాళ్ళు అన్నమాట. అంచేత వ్యవసాయ ఆధారమైనటువంటి మానవులకు ఆహార అవసరాలు తీర్చడమే కాకుండా అవి మిగతా సృష్టిలో లాగా కామవాంఛలతో సృష్టించబడకుండా పాలకడల్లో నుంచి వచ్చాయి కాబట్టి, ఈ సత్రయాగంలో హోమాదుల ద్వారా బయటకు వచ్చాయి కాబట్టి వాటికి విశేషమైనటువంటిది. తరువాత ఆ గోవు మీద సైంటిస్టులు చాలా పరిశోధనలు చేశారు. ఆ గోమయములో, గో యొక్క పంచితంలో, ఆ పాలల్లో, ఆ వెన్నలో, ఆ మజ్జిగలో దేవతలకు అమృతం అంటే మనకి ఆవు యొక్క పాలే అమృతం, ఆవు మజ్జిగే అమృతం అన్నారు. అంచేత వాటి అవసరాలు మానవులకి ఉంది కనుక అవి మిగతా 84 లక్షల జీవరాశులు స్త్రీ పురుషాదులు కలయిక, మగ ఆడ కలయిక వల్ల ఉత్పన్నం అయింది కాకోకుండా మొదటి ఉత్పత్తి అది భగవత్ సృష్టిలో ఐరావత, కల్పవృక్ష, అమృతాదులు వచ్చినట్టుగా ఉంది కనుక అనేక రకాల పరిశోధనల ద్వారా ఆవు యొక్క పాలు ఎంత విశేషమైనవో తెలిసినాయి. ఆవు యొక్క వ్యర్థాలని వ్యవసాయానికి ఉపయోగించటం వల్ల ఆ పంటలు క్రిమి సంహారకాలు పిచికారీ చేయటం వల్ల, లేదంటే ఇప్పుడు ఉండేటువంటి క్యాన్సరు, అనేక రకాల రోగాలని ఎందుకు వస్తున్నాయి? మనం తినే ఆహారాన్ని సరిగా మనం పండించుకోవట్లేదు, సరిగా వండుకోవట్లేదు, సరిగా తీసుకోవట్లేదు, సరిగా తినట్లేదు కాబట్టి. అంచేత గో ఆధారిత వ్యవసాయం ఉన్నటువంటి ప్రపంచం, భూగోళం, నీరు భూమితో పాటు భూసారం కోసం గోవు, భూసేద్యం కోసం గోవు యొక్క దూడలు, నందులు అవసరం కనుక ఆ గోవుకు ఆ విశేషమైనటువంటి విశిష్టత. అంతేకాకుండా చట్టం దృష్టిలో కూడా మిగతా జంతువులన్నింటినీ కూడా ముద్ర వేయాలి. అది అవసరం తీరిపోయిందంటే తప్పితే, వాటికి శక్తి సామర్థ్యం తగ్గిందని ముద్ర వేస్తే పశు వైద్యుడు తప్పితే సైంటిస్టులు దాన్ని ఆహారంగా మార్చకూడదు, స్లాటర్ హౌసెస్కి వెళ్ళకూడదు, పైగా ఆడ ఆవుల్ని సంహరింపకూడదని చట్టం ఉందన్నమాట. ఈ నాస్తికులు అంటే గోమాంసం తినటువంటి వ్యక్తులు చెప్పుకొచ్చేది మీరు అంటారు గోమూత్రం ఎంత పవిత్రని, గోవు ఎంత శక్తివంతమైనది. అవును, మేము శారీరకంగా చాలా కష్టపడతాము. గోమాంసం చాలా ఆహార పోషకాలు, చాలా పోషకాలు కలిగినటువంటి ఆ ఎనర్జీతో ఎవరైతే అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు గోను పూజించాలని చెప్పే వ్యక్తులంతా కూడా శారీరకంగా కష్టపడరు. ఆ శారీరకంగా కష్టపడేటువంటి మేము గోమాంసాన్ని తింటా ఉంటే వీళ్ళు ఇంకా ఇతరత్ర జంతువులను తింటూ ఉంటారు. అది గోట్ కానీ లేకపోతే కాక్ కానీ ఇట్లా కొన్ని తింటూ ఉంటారు. వీరికి ఏంటి బాధ అని చెప్పేసినటువంటి అది హైలీ ప్రోటీన్ ఫుడ్, మాంసాహారము, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము కాయ కష్టం చేసేవాళ్ళం కాబట్టి తినటానికి ఇంకా చాలా ఉన్నాయి. చేపలు ఉన్నాయి, ఇంకా అనేక రకాల మాంసాలు ఉన్నాయి. ప్రభుత్వం నిషేధించింది, ధర్మశాస్త్రం ఒప్పుకొని దాని జోలికి వెళ్ళటం ఎందుకు? అంతేకాకుండా ఎక్కడా కూడా ఏ మత నాస్తికుల గురించి మాట్లాడుకునేటప్పుడైతే మనం మాట్లాడలేం, కానీ ఈ అనేక ప్రపంచంలో ఉండే ఏ మత గ్రంథంలో కూడా గోవుని ఆహారంగా మార్చుకోమని ఎక్కడా చెప్పాల. బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ, మన అష్టాదశ పురాణాల్లో కానీ ఆవుని అసలు చంపకూడదని చెప్పేసి ఇప్పుడు ఆవుని హింసించి చంపి తింటేనే మంచిదనేటువంటి బోధించే కొన్ని మతాల వాళ్ళ గ్రంథాల, మూల గ్రంథాల్లో, ప్రామాణిక గ్రంథాల్లో కూడా ఆవును సంహరించిన వాడికి ఈ దోషము అని చెప్పబడినట్టుగా పెద్దలు చెబుతున్నారు. అంచేత తర్వాత ఒక అమ్మగారు ఇద్దరు పిల్లలు ఉన్నారంట. ఒకడు బాగా కాయ కష్టం చేసేవాడంట, ఒకడు టీచరో ఏదో స్కూల్ టీచరు, పాఠాలు చదువుకునేవాడు, ఒకడు పొలం దున్నేవాడది. ఆ పొలం దున్ని కాయ కష్టం చేసేవారికి ఏమో బాగా ఆహారం పెట్టేదనమాట, హైలీ ప్రోటీన్ ఫుడ్ పెట్టేది. ఈ కాయ కష్టం చేయనటువంటి వాక్కుతో కష్టం చేసేవాడు, మనసుతో కష్టం చేసేవాడికి ఏమో అతని కష్టాన్ని గుర్తించక తక్కువ ఆహారం పెట్టేటట్టయితే ఒక మహాత్ముడు చిన్న వెన్నపూస, ఆవు వెన్నో బర్రె వెన్నో ఏదో గేదె వెన్నని ఒంటి మీద పెట్టమ్మా, ఎవరు త్వరగా కడిగితే వారు బాగా కష్టపడుతున్నారని తెలుసుకోండి అని చెప్పారంట. బాగా కష్టపడేవాడు గాఢ నిద్రపోతున్నాడు, వెన్న కరగల త్వరగా. అదే ఈ మనసుతో వాకుతో కష్టం చేసేవారికి వెన్న త్వరగా కరిగిపోయిందనమాట. అనేక రకాల హైలీ ప్రోటీన్ ఫుడ్స్ ప్రపంచంలో దొరికేటప్పుడు
అనేక మెజారిటీ ప్రజలు లేదా ప్రపంచానికి హితం చేసేటువంటి ఆ జంతువు మీదే మనం ఆహారంగా మార్చుకుని దానివల్ల ఇప్పుడంటే యంత్ర పరికరాలు వచ్చాయి, ఏది ట్రాక్టర్సు, నాట్లు వేసే మిషన్స్ అనేక రకాలు వచ్చి వాటి అవసరాలు కొంచెం తగ్గినప్పటికీ, దానివల్ల వాటి ప్రాధాన్యం తగ్గినప్పటికీ వాటి సంఖ్య తగ్గటం అనేది జరగటం వల్ల ఏం జరిగింది, వ్యాధులు బాగా పెరిగాయి. ఈ వ్యవసాయం మీద ఈ క్రిమి సంహారకాలు దిగుమతి చేసుకోవటం, రసాయనిక ఎరువులు దిగుమతి చేసుకోవటం వల్ల మన విదేశీ మారక ద్రవ్యం చాలా నష్టపడుతున్నాం. వాటి ఆహారాన్ని ఆ పెస్టిసైడ్స్ని ఆర్గానిక్ ఫ్రూట్ తీసుకోకుండా ఇది సేంద్రియ ఎరువులతో పండించిన ఆహారాన్ని తీసుకోకపోవటం వల్ల మనం ఎంతోమంది రోగపీడితులుగా మారిపోతున్నాం. దానివల్ల ఎంతో ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది వైద్యం మీద, మందుల మీద. ఇట్లా ఇవన్నిటి యొక్క వ్యవస్థ మూలస్తంభం ఏంటన్నమాట, గోవులు ఎక్కడైతే చల్లగా ఉంటాయో, ఎక్కడ రైతులు ఆనందంగా ఉంటారో, ఎక్కడ వ్యవసాయం చక్కగా రసాయనిక ఎరువులు ఉపయోగించకుండా సేంద్రియ ఎరువులతో చేయబడినటువంటి ఆహార ఉత్పత్తులు, ఆదేశాలు ఇవన్నీ జరగాలంటే దీనికి మూలం ఏంటి, గోవు. కాబట్టి దాన్ని ఆహారంగా తీసుకోకుండా దాన్ని పూజనీయంగా మలిచారు. అంతే తప్పితే వారు శ్రమజీవులు కాకుండా ఈ గోవులను అడ్డు పెట్టుకుని, గుడులను అడ్డు పెట్టుకుని బతుకుతారనే నాస్తికుల జోలు మనకొద్దు. మన ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళం. మన ధర్మశాస్త్రం ప్రకారంగా లాజిక్గా మీరు గ్రహించండి. మేధావులు, చదువుకున్న కుర్రవాళ్ళు సైన్స్ పరంగా ఆలోచించండి. గోవు వ్యవసాయ ఆధారిత దేశంలో ఆహారం లేకుండా అన్నగత ప్రాణులు అయినటువంటి అన్నగత ప్రాణులు, శల్యగత ప్రాణులు, చర్మగత ప్రాణులు, మాంసగత ప్రాణులు అని యుగానికి ఒక ధర్మం ఉంది. పురాతన కాలంలో చాలా కాలం బ్రతికేవాళ్ళు. ఎముకలు నశించే వరకు, క్షీణించే వరకు, మాంసం మొత్తం గతించే వరకు, చర్మం అంతా క్షీణించే వరకు. ఇప్పుడు అన్నగత ప్రాణం, ఆహారం లేకపోతే మరణిస్తాం. అది కూడా సరైన ఆహారం, సేంద్రియ ఎరువులతో పండిన ఆహారం, గో ఆధారిత వ్యవసాయంతో పండిన ఆహారం కాకోకుండా తీసుకోవటం వల్ల ట్రాక్టర్తో బాగా లోతుగా దున్నినప్పుడు అనేక రకాల నష్టాలు భూమికి జరుగుతున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ ఎర్రలని ఉంటాయి కొన్ని. ఈ పశుపక్షులు ఇవన్నీ కూడా ఇప్పటికే సెల్ టవర్స్ వల్ల పోతున్నాయి. ఈ ఆహారం సరిగా క్రిమి సంహారకాలు పిచికారీలు చేయటం వల్ల అనేక రకాల సూక్ష్మజీవులు, కప్పలు, పాములు, పక్షులు, పిచ్చుకలు ఇవన్నీ కనుమరుగైపోతాయి. అంటే ప్రకృతి యొక్క సమతౌల్యం దెబ్బతింటుందన్నమాట. అందుకని గో ఆధారిత వ్యవసాయం, వాటి వల్ల తీసుకునే ఆహారం వల్ల పుష్టి, తుష్టి, ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, తర్వాత ఈ శమనంలో కూడా అలాంటి అన్నము వల్ల రక్తం వల్ల వీర్యం అన్నారు కాబట్టి శాస్త్రంలో సైంటిస్టులు కూడా చెబుతున్నారు. కాబట్టి దానిలో కూడా ఈ రసాయనాలు ఉండి ఈ వికృతంగా ఉండేటువంటి మనుషులు, ఇది బుద్ధిమాంద్యంతో ఉండే పిల్లలు పుట్టడం, అంగవైకల్యంగా ఉండే పిల్లలు పుట్టడం, ఇదంతా వ్యవస్థ ఎంత చెప్పుకున్నా తరగనటువంటి, నోటితో చెప్పటానికి భాష రావట్లేదు. అంత అవసరం గో ఆధారిత వ్యవసాయం, గోవు నందులు అంతా ఈ దేశ వ్యవస్థకి అవసరమని. గోమూత్రాన్ని ఇంట్లో ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే, శుభ కార్యక్రమం జరుగుతుంది, సత్యనారాయణ వ్రతం అవ్వచ్చు, గృహప్రవేశం అవ్వచ్చు. గృహప్రవేశం సందర్భంలో అయితే ఇంట్లో గోవును తిప్పడం జరుగుతుంది. అలాగే గోవు మూత్రం ఏదైతే ఉందో పంచకంగా ఇండ్లు నలుమూలల దండం జరుగుతుంది. ఇంకా ఇతరత్ర ఏ శుభకార్యం జరిగేటప్పుడు గోమూత్రాన్ని ఇంటి దగ్గర ఉంచుకోవడం జరుగుతుంది. లేకపోతే ఎవరైనా మనకు సంబంధించినటువంటి బంధువులు చనిపోతే శుభ కార్యాలు చేస్తూ ఉంటారు. ఎందుకని స్వామి అలా గోపంచితాన్ని సంప్రోక్షణ చేసుకోవటం అనేది? ఇప్పుడు ఆధునికులు డెటాయిలు, పెనాయిలు ఏదో రకరకాలుగా కనిపెట్టారు. పురాతన కాలంలో యాంటీబయాటిక్స్ అన్నమాట. అదంతా ఏది డెటాయిల్, పెనాయిల్ వేసి కలరావండ్లు వేసుకుని ఎట్లా అయితే మీరు శుద్ధి చేసుకుంటున్నారో, ఇప్పుడు కరోనా కాలంలో మేమేం చేసాము, ఆశ్రయంలో ఆ గోపంచదాన్ని పట్టేసుకుని అవే స్నానం చేసేసి మళ్ళీ మామూలు నీళ్ళతో చేసేవాళ్ళం. అదే తీసుకునేవాళ్ళం తీర్థంగా. దాంతోనే కళ్ళాపు జల్లుకునేవాళ్ళం. ఆవు పేడని, గోమూత్రాన్ని జల్లుకుని ముగ్గులు వేసుకునేవాళ్ళం. ఇది సున్నము, పిండి, అదట్లా. అంటే ఏదైనా అశుభ కార్యం జరిగినప్పుడు ఆ శవం అదంతా ఉండటం, అనేక మంది జనం అక్కడ ప్రోగుపడటం, అవన్నీ ప్రోగుపడినందువల్ల అనేక క్రిమికీటకాలు, అనేక రకాల జబ్బులు, వ్యాపించే జబ్బులు, అంటు రోగాలు అంటాం కదా, అంటు వ్యాధులు ఇవన్నీ అక్కడికి ఏర్పడతాయి. కాబట్టి ఆ గోపంచితంతో శుద్ధి చేసుకోవటం, ఆ గోవు యొక్క డంగ్ పేడతో కళ్ళాపు జల్లుకోవటం వల్ల వాటికి క్రిమి సంహారకంగా పనిచేస్తుంది అన్నమాట. ఆ విధంగా పురాతన కాలపు యాంటీబయాటిక్స్ ఇట్లాంటివన్నీ క్రిమి సంహారకాలు ఇవన్నీ కూడాను ఆ గోవు యొక్క వ్యర్థాల నుంచి తీసుకునేవారు అన్నమాట.